హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ఇన్ఫో సపోర్ట్. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాల్ని చర్చించుకుందాం. సో అందుట్లో ఫస్ట్ పాయింట్ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇందులో ఈ రెండు ప్రశ్నల్లోనే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి గుర్తుంచుకోవలసినటువంటి విషయాల్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఐ లివ్ ఇన్ ది గవర్నమెంట్ క్వార్టర్. సెకండ్ వన్, ఎయిర్స్ ఈజ్ నెసెసరీ ఫర్ హ్యూమన్ లైఫ్. ఈ రెండు ప్రశ్నల్లో నుంచి రెండు మిస్టేక్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్లో ఏ మిస్టేక్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి మిస్టేకు క్వార్టర్. అండ్ సెకండ్ ప్రశ్నలో ఎయిర్స్ ఈజ్ నెసెసరీ ఫర్ హ్యూమన్ లైఫ్. సో దీనిలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమవుతుందంటే ఎయిర్స్ అవుతుంది. అయితే ఈ రెండు మిస్టేక్స్ ఎందుకైనాయి? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేది చూస్తే, సమ్ నౌన్స్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ది సింగులర్. కొన్ని నామవాచకాలు సింగులర్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మీనింగ్ని ఇస్తాయి. అలాగే ప్లూరల్లో ఉన్నప్పుడు, బహువచనంలో ఉన్నప్పుడు మరొక రకమైన మీనింగ్ని ఇస్తాయి. అలాంటి పదాలు ఏమైనా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఫోర్స్కి సింగులర్లో ఉంది కాబట్టి దీన్ని స్ట్రెంగ్త్ అంటాము. ఫోర్సెస్ అన్నప్పుడు ఆర్మీ అనే మీనింగ్ వస్తుంది. సో స్ట్రెంగ్త్కి ఆర్మీకి డిఫరెన్స్ చూడండి. సో పూర్తిగా అర్థమే మారిపోతుంది. అలాగే గుడ్, వైస్, గూడ్స్, ప్రాపర్టీ, ఎయిర్, అట్మాస్ఫియర్, ఎయిర్స్, ప్రౌడ్, అథారిటీ, కమాండ్, అథారిటీస్, పర్సన్స్ ఇన్ పవర్. చూడండి, మనకిచ్చినటువంటి క్వశ్చన్స్లో క్వార్టర్ అంటే మీనింగ్ ఏమవుతుంది అంటే 1/4 అవుతుంది. క్వార్టర్ మీన్స్ 1/4 ఆఫ్ ఎనీథింగ్. ఏదైనా ఒక వస్తువులోనే 1/4 వంతుని క్వార్టర్ అంటాం. కానీ మనం ఐ లివ్ ఇన్ ది గవర్నమెంట్ క్వార్టర్ ప్లేస్లో ఇక్కడ ఏం రాయాలంటే ఎస్ రాయాలి. క్వార్టర్స్ రాస్తే అది రైట్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో రైట్ అవుతుంది. ఎయిర్స్ ఈజ్ నెసెసరీ ఫర్ హ్యూమన్ లైఫ్. సో హ్యూమన్ లైఫ్కి అవసరమైనది ఏంటిదంటే ఎయిర్ మాత్రమే, ఎస్ ఉండకూడదు. ఎయిర్స్ అంటే ఏమవుతుందంటే ప్రౌడ్ అని మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్. సో ఇక్కడ కూడా నేను రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వివేక్ అండ్ రమేష్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాను. సో వివేక్ అండ్ రమేష్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అనే దానిలో ఒక మిస్టేక్ ఉంది. అట్లాగే సురేష్ రైనా ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అనే దానిలో ఒక మిస్టేక్ ఉంది. సో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఒక మిస్టేక్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్ అనేది ఒక మిస్టేక్ అవుతుంది. సో ఈ రెండు మిస్టేక్ వల్ల ఈ రెండు సెంటెన్స్ రాగానే. సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, వీ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అండ్ కమిట్ మిస్టేక్స్ ఇన్ ది యూజ్ ఆఫ్ సర్టెన్ నౌన్స్. కొన్ని నామవాచకాల విషయంలో మనం కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలాంటి నామవాచకాలు ఏమున్నాయంటే ఇంగ్లీష్ టీచర్ అనేది రాంగ్. సో మనం కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో మనం ఎలా అయినా పలకొచ్చు, కానీ గ్రామటికల్గా మాత్రం మనం ఇంగ్లీష్ టీచర్ అనకూడదు. సో ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని మాత్రమే అనాలి. కజిన్ బ్రదర్ లేదా కజిన్ సిస్టర్ అనడం తప్పు. సో ఓన్లీ కజిన్ అన్నప్పుడు మాత్రమే అది గ్రామటికల్గా రైట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది రాంగ్, మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది రైట్. నెక్స్ట్ లెక్చరర్షిప్ అనేది రాంగ్, అవుతుంది. లెక్చర్షిప్ అనేది రైట్ అవుతుంది. సో ఇలాంటి నౌన్స్ విషయంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, మిస్టేక్స్ పెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే మనకి ఆ వర్డ్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. సో ఈ సెంటెన్స్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, వివేక్ అండ్ రమేష్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో ఇంగ్లీష్ టీచర్ కాదు, ఏమని చేయాలంటే ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే అవి రైట్ అవుతాయి.
Okay, thank you for watching my video. If you like it, please like my channel. Thank you very much.